హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్‌తో వచ్చాననమాట చూడండి. ఇక్కడ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే డాట్స్ వేసేద్దాం. మీరు వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం రోజు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ అయితే వేస్తున్నాను చూడండి. సింపుల్‌గా నా స్టైల్‌లో అయిపోతుందనమాట బ్లౌజు. చూడండి షోల్డర్‌కి ఎదురుగా ఈ విధంగా పట్టేసుకొని ఇలా ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడుగా అవుతుందనమాట. అలా పట్టుకున్నప్పుడు 2 స్ట్రెయిట్ చేసేయండి. స్ట్రెయిట్ చేసేసి మీరు ఎంత వెడల్పు, ఎంత పొడవు వేయాలనుకుంటుర్రో అంత పొడవు వేసేయండి. అంటే సైజుని బట్టి. ఇక్కడ నాకు 1 ఇంచ్ వెడల్పు అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ అవుతుంది. పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ నేను వేసేసాను చూడండి. నేను ఇక్కడ ఎలాంటి మార్కింగ్ పెట్టలేదు. అలాగే ఉక్స్ పట్టీకి మిడిల్‌లో చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఒక పావు ఇంచ్ గ్యాప్‌తో. పొడవు వచ్చేసి 2 ఇంచెస్. ఒక 1 ఇంచ్ వరకు అదే పావించు ఉండేటట్టు వేసేయండి. చూడండి ఇంకొక సైడ్ కూడా వేసాను. అలాగే చంక సైడ్ చూస్తున్నారు కదా! మనం మెయిన్ డాట్‌ని పట్టి లాగేస్తే చంక సైడ్ ఉన్న డాట్ అనేది వచ్చేస్తుంది. అది కూడా వేసేయండి. నేను ఇలా బ్లౌజ్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వేస్తాను కాబట్టి నాకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుందనమాట. చూడండి. చూస్తున్నారు కదా! మనకు డాట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా! చాలా మెత్తటి క్లాత్ అనమాట ఇది. మీకు క్లాత్ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి. ఇలా. డాట్స్ అయిపోయాయి కదా! ఇప్పుడొచ్చేసి క్రాస్ బెల్టులు చూస్తాను మీకు. చాలా సింపుల్‌గా, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్రాస్ బెల్టులు వచ్చేసి మరీ సన్నగా ఉంది క్లాత్ కాబట్టి 3 లేయర్స్ ఖచ్చితంగా వేయండి. 4 లేయర్స్ వేయండి అని చెప్తారు కానీ ఎవరు వేయరండి. 4 లేయర్స్ కుదరదు కూడా. అంటే అంత క్లాత్ ఉండదు కాబట్టి 3 లేయర్స్ వేయండి. ఫస్ట్ శారీలో పీసు, దాని మీద లైనింగ్ పీసు, తర్వాత వచ్చేసి కింద లైనింగ్ పీసు. మనం మామూలుగా క్రాస్ బెల్ట్ ఎలా వేస్తామో అలాగే కాదు. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఒక లైనింగ్ పీస్ ఎక్కువగా వేస్తామన్నమాట. ఇంకా చూడండి కింది వైపున లైనింగ్ పీస్ క్రాస్ బెల్ట్ పెట్టాను. మిడిల్‌లో ఫ్రంట్ పార్ట్ ఉంది. పైన వచ్చేసి శారీ పీస్, దానిపైన క్రాస్ బెల్ట్ అంటే లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసేసి మెయిన్ డాట్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ ఇచ్చి పాదం మందం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇటు పక్క కూడా చూపిస్తాను. చూడండి ఫస్ట్ శారీలో పీస్ వేసాను. ఉల్టా వేసాను చూసారు కదా! తిప్పితే మనకు సీదా అవుతుందన్నమాట. దానికి లైనింగ్ యాడ్ చేస్తున్నాను చూడండి. దీనికి శారీలో పీస్కి లైనింగ్ యాడ్ చేసి కింది వైపున పెట్టాను. ఫ్రంట్ పార్ట్కి ఎటువైపు కింది వైపున పెట్టాను చూసారు కదా! మళ్ళీ పై వైపున ఇంకొక శారీలో పీస్ పెట్టాను అనమాట. పెట్టేసుకొని ఫ్రంట్ పార్టు క్రాస్ బెల్టులు అన్నీ సమానంగా పెట్టేసుకుంటూ పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఈ డాట్ అనేది ఫోల్డింగ్ ఇచ్చేసేయాలన్నమాట చిన్నగా. లేదంటే కుట్లల్లో పడిపోయింది అనుకోండి, మనం ఎంత బాగా స్టిచ్ చేసినా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ఇలా పాదం మందం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి. అంటే చూడండి ఈ విధంగా ఇలా ఓపెన్ చేసేసుకొని చూసారు కదా! కొంచెం క్రాస్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే పైకి పెట్టాలి. ఇలా మనకు కరెక్ట్‌గా వస్తుందన్నమాట. అప్పుడు మనం లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఉక్సు సైడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా హెచ్చు తగ్గులు మొత్తం నీట్‌గా తీసేయాలి. 2 సైడ్స్ కూడా చూసారు కదా! ఎంతసేపు పట్టింది. నేను వీడియో కొంచెం ఒక పాయింట్ ఫాస్ట్ చేశాను. అంటే నాకు ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రంట్ పార్ట్ కుట్టడానికి మొత్తం. చూడండి. ఇప్పుడు ఈ 2 చూసుకొని సమానంగా చూసుకొని ఇలా మన ఖర్చు ఎంత ఉండాలి, ఎంత కుట్లల్లోకి పోవాలనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను. ఏంటి ఉక్స్ పట్టి, కాజపట్టి అనేది. ఎందుకంటే ఆ సైజుకి చాలా చిన్నగా ఉందన్నమాట. వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇక్కడ పైకి పోయినట్టుగా ఉంది, పట్టేసినట్టుగా ఉందని చెప్పారు కాబట్టి నేను అక్కడ కొంచెం ఉక్స్ పట్టి, కాజపట్టి పెంచానన్నమాట. అందుకని కొంచెం సైజ్ కంటే ఎక్కువగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం చూసారు కదా! ఆ క్రాస్ బెల్ట్ లోపలికి దుబ్బేసుకొని ఇలా ఎంతైతే మనం కుట్లలోకి పెట్టేసుకున్నామో అంత కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఉల్టా తీసేయాలన్నమాట. 2 క్రాస్ బెల్టులు ఒక సైడ్, 1 క్రాస్ బెల్ట్ ఒక సైడ్ ఉండేటట్టుగా తీసేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేయాలి. నీట్‌గా ఉంటుందన్నమాట. ఈ స్టైల్‌లో క్రాస్ బెల్ట్ వేయడం నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. నీట్‌గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ మొత్తం బయటికి లాగేస్తే ఈ క్రాస్ బెల్ట్‌కి ఉన్న ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. ఇన్విజిబుల్‌లో క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి. ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ మనకు సమానంగా వచ్చాయా లేదా అనేది మనం 2 పట్టేసుకొని చూసుకుంటే సరిపోతుందన్నమాట. నాకు ఇక్కడ చూడండి కరెక్ట్‌గా వచ్చాయన్నమాట. నాకు
డాట్కి డాట్ మ్యాచ్ అవుతుంది, క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని ఇప్పుడు మనకు నెక్ దగ్గర పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్, దాన్ని మిడిల్కి కట్ చేసుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా సరే కాజా పట్టికి శారీలో పీస్ కూడా వేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి శారీలో పీస్ కూడా తీసేసుకున్నాను ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ కింద నుంచి. ఫస్ట్ శారీలో పీస్, దాని కింద లైనింగ్ పెట్టేసి, కాజా పట్టి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇలా కింద నుంచి క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. శారీలో పీస్కి నేను లైనింగ్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి, మనం తీసుకున్న పట్టి ఉంటుంది కదా ఇందాక కట్ చేసిన నెక్ దగ్గర, దాన్ని మిడిల్కి మర్చేయండి. ఉక్స్ పట్టి ఎప్పుడైనా పైనుంచి వస్తుంది, పైనుంచి పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రండి. చూడండి ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు లోడింగ్ స్టిచ్ అనమాట, మనం పైనుంచి స్టిచ్ వేస్తాం కదా పట్టీకి, ఇలా. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం పైన ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని ఇంకొక స్టిచ్ వేస్తే మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇంకా ఎక్స్ట్రా దారాలన్నీ బ్లౌజ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలండి, దారాలు కనిపిస్తే నీట్గా ఉండదన్నమాట. ఇప్పుడు కాజా పట్టి మనం అతుక్కొని పెట్టాం కదా, దానికి కూడా పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చి మీరు మిషన్ కాజాలైనా వేసుకోవచ్చు, లేదంటే చేతి కాజాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ మిషన్ కాజాలు వేస్తున్నాను. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఇంకా మీరైతే ఈ పట్టి ఎంత ఉందో అంత పైన నెక్కుకు పైపింగ్ వేసిన లేదంటే క్లాత్ వేసిన ఖర్చుకు వదిలేసుకొని ఆ మిగిలిన క్లాత్లో 5 కాజాలు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని వేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. నాకు చూస్తే ఎక్కడి వరకు ఏ డాట్ ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని వేయాలనేది అర్థమైపోతుంది. నేను నీట్గా వేసేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా మర్చేయాలి. మిషన్ చేతి కాజాలు వేస్తేనే బ్లౌజ్ నీట్గా ఉంటుందా అంటే, మిషన్ కాజాలు కూడా బ్లౌజ్ చిరిగే వరకు ఉంటాయండి. కొంచెం సన్న కుట్టు పెట్టి వేయండి, కొంచెం ఇవే ఇంకా బెటర్గా ఉంటాయి, అవి తెగిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని బ్యాక్ డాట్ వేసేస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి పెట్టేశాను అనమాట. అంటే నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఉన్నారు కదా, ఖాళీ టైం దొరికినప్పుడు వాళ్ళ పని అయిపోయినప్పుడు ఇలా నాకు జెయింట్లు వేసిస్తారనమాట. అప్పుడప్పుడు అలా వేసి పెట్టిన బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పట్టీ కోసం క్లాత్ అయితే ఒక 2 ఇంచెస్ అనుకోండి, 2 ఇంచెస్ కాదు, 2 ఇంచెస్కి తక్కువగానే ఉంటుంది. నేను డబల్ ఫోల్డింగ్ చేస్తాను అనమాట, అందుకని కొంచెం వెడల్పు అనేది ఎక్కువగానే తీసుకుంటాను. 1.5 ఇంచుకి ఎక్కువగా ఉంటుంది. చూడండి ప్రతిదీ టేప్ పెట్టి చెక్ చేసుకుంటూ కూర్చుంటే బ్లౌజు తొందరగా అవ్వదన్నమాట. మనం ప్రాక్టీస్ చేయాలి స్పీడ్గా కుట్టేందుకు. నేను ఇలాంటివి ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు టేప్ పెట్టి ఇంతే ఉండాలి ఇంతే పొడవు ఉండాలి అదంతా ఏమీ లేదు, టక్టక కట్ చేయడమా వేసేయడమా. చూడండి ఇక్కడ నేను ఇది వచ్చేసి నడుం పట్టీ కోసం వేసేసుకుంటున్నాను అనమాట. మనం ఏదైనా జాయింట్ వేసినప్పుడు ఒక కుట్టు వేయకుండా పైనుంచి ఇంకో కుట్టు వేస్తే ఆ ఖర్చు అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసాను కదా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి బ్యాక్ పట్టీకి వేసేస్తాను. చూడండి మనం బ్యాక్ సైడ్ ఎప్పుడైనా సరే డాట్స్ పెట్టిన దగ్గర చిన్న ఫిల్ట్ పెట్టండి. మీరు బ్లౌజ్ లూజ్గా వేసుకున్నా కూడా పైకి ఇవ్వకుండా ఉంటుందన్నమాట. అసలు బ్లౌజ్ ఎందుకు షోల్డర్ జారుతుంది, ఎందుకు లూజ్ అవుతుంది అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఎవరు సరిగ్గా చూడలేదన్నమాట. చూడండి చూడండి ఇప్పుడైతే పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్, ఆ లోడింగ్ స్టిచ్ అనేది లైనింగ్ పైనే పడాలి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలామంది ఇలాగే మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేస్తారు ఎమ్మింగ్కి, అలా కాదు. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి తర్వాత మొత్తం మర్చేసుకొని వెడల్పాటి కుట్టు వేసేసుకుంటే ఆ కుట్టు మనం చేతి పని చేసిన తర్వాత విప్పదీసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా. ఇప్పుడు దీని మిడిల్లో నేను స్టిచ్ వేస్తాను. చూడండి చివరన ఇది వెడల్పు చేస్తానన్నమాట. కుట్టు అనేది కొంచెం లూజ్ కుట్టు పెట్టేసి వేస్తాను, ఎందుకంటే మనం చేతి పని చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు. ఈ కుట్టు వేయకుండా కూడా మనం సైడ్ కుట్లు వేసేస్తే కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు, కానీ నేను చేయను కదండి హెమ్మింగ్ చేసే వాళ్ళు చేస్తారు కాబట్టి కొన్నిసార్లు మిస్టేక్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను కుట్టు వేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 జాయిన్ చేసేసుకుందాము. చూడండి ఇలా నీట్గా సెట్ చేసేసుకొని బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంతసేపు పట్టింది. నేను వీడియోలో ఒక పాయింట్ ఫాస్ట్గా పెట్టాను, నాకు ఒక 12 మినిట్స్ పట్టింది అనమాట. బ్యాక్ ఫ్రంట్ కుట్టడానికి ఒక 12 మినిట్స్ పట్టింది జాయింట్ వేసి పెట్టినందుకు. చూసారు కదా, ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేయాలి, మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంత.
తర్వాత వచ్చేసి నెక్ వైపు స్లోప్ ఇస్తే ఇంకొక కుట్టు వేయాలి. అలాంటప్పుడు కొంచెం నెక్ వైపు స్లోప్ ఇవ్వమంటే 1/2 ఇంచులు 1/2 ఇంచులు ఇవ్వకండి. కొంచెం స్ట్రేట్‌గా వేసిన కుట్టు కంటే కొంచెం స్లోప్ ఇవ్వడం వల్ల మనకి నెక్ జారే అవకాశం ఉండదనమాట. ఇప్పుడు మనం నెక్‌కైతే పైపింగ్ వేసుకుందామండి. హ్యాండ్స్‌కి, నెక్‌కి. వీళ్ళైతే చెప్పలేదు కానీ అక్కడక్కడ బూటీస్ ఉన్నాయి కదా! పైపింగ్ వేసిద్దాం సైజ్ బ్లౌజ్‌కుందని చెప్పేసి నేనైతే పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి మ్యాచ్ అయ్యే క్లాత్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఈ పైపింగ్ క్లాత్ కూడా 1.5 ఇంచులు అలా వెడల్పు తీసుకోకండి. ఎందుకంటే బ్లౌజ్ ఉల్టా వైపు మనం స్టిచ్ వేసినప్పుడు చాలా గలీజ్‌గా అంటే మంచిగా అనిపించదనమాట చూడడానికి. కొంచెం తక్కువగానే తీసుకోండి. ఒక 1 ఇంచ్‌కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అలా తీసేసుకొని ఫస్ట్ మడ్ చేయండి. చూడండి నేను పైపింగ్ క్లాత్ ఎలా మడుస్తున్నాననేది చూస్తున్నారు కదా! నా 2 వేళ్ళ మధ్యలో అంచు పెట్టేస్తాననమాట. అది ఎప్పుడైనా క్లియర్‌గా వీడియో తీస్తానులేండి. కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. క్లాత్ వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇక్కడ హ్యాండ్స్‌కైతే జెయింట్ చేసిందైతే నేను తీయలేదండి. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందనమాట. హ్యాండ్స్‌కైతే పైపింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఏముంది మనం పైనుంచి పెట్టి ఒక స్టిచ్ వేస్తాం. దాని కింద థ్రెడ్ పెట్టేసి ఇంకొక స్టిచ్ వేస్తాం అలా. ఇలా మనం జెయింట్ వేసిన తర్వాత థ్రెడ్ పెట్టి చూడండి ఇక్కడ ఈ ఖర్చంతా కట్ చేయాలి. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి బ్లౌజ్ కంటే ఇలాంటివన్నీ పాటించాలన్నమాట. బిగినర్స్ ఇవేవి చూసుకోకుండా బ్లౌజ్ అయిపోయిందే చూసుకుంటారు. చూడండి ఆ ఖర్చంతా కట్ చేసి ఇంకొక కుట్టు వేయడం వల్ల కస్టమర్కి ఈ పైపింగ్ వేయడం వల్ల కుచ్చుకోవడము జరగదు. అలా అని చెప్పేసి బ్లౌజ్ చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట. చూసారు కదా! ఇలాగే 2 హ్యాండ్స్‌కి కూడా నేను పైపింగ్ వేశాను. ఇప్పుడైతే నెక్‌కు వేస్తున్నాను చూడండి. నెక్‌కు మనం కాజాలు వేసాం కదా! అటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం హెమ్మింగ్ పెట్టుకున్నప్పుడు హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టేసేయండి. క్లాత్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. చూసారు కదా! నాకు ఇక్కడ చిన్న ముడత వచ్చేసిందనమాట. అలా ముడతలు వచ్చేస్తే బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి ఆ ముడతలు లేకుండా విప్పేసేయండి. ముడతలు అనేది అస్సలు ఉండకూడదు. నేను మళ్ళీ ఇట్లా కుట్టు విప్పదీసి ముడతలు లేకుండా కుట్టు వేస్తున్నాను చూడండి. ఇలా నెక్ దగ్గర అయితే మీరు పైపింగ్ క్లాత్ లాగకండి, నెక్ క్లాత్ లాగకండి. చూసారు కదా! నేను 2 స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని పాదం కిందికి పంపిస్తున్నాను అంతే. ఇలా స్టిచ్ వేసుకుంటూ రండి పాదం మందం ఖర్చుతో. ఇక్కడ చూడండి శారీలో క్లాత్ అనేది చాలా సన్నగా ఉందన్నమాట. ఇదే బోటిక్‌లలో అనుకోండి దీనికి లైక్రా ఫ్యాబ్రిక్ వేసి, ఐరన్ వేసి దాన్ని స్టిప్‌గా చేసి మళ్ళీ లైనింగ్ వేసి కుడతారు. ఇంకా స్టిప్‌గా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. కానీ ఊర్లలో మాకివ్వరండి అంత అమౌంట్. అందుకని ఇంకా అలాగే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు జెయింట్ వేసాం కదా! వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసుకుంటూ ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కచ్చకాలైతే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి కచ్చకాలు పెట్టమంటే బిగినర్స్ అంచులకు మాత్రం ఇలా పెట్టేస్తారండి. కుట్టు దగ్గరికి పెట్టాలన్నమాట. కుట్టు కట్ అవ్వకుండా కుట్టు దగ్గరికి పెట్టాలి. అప్పుడే మీకు ఏ డిజైన్ పెట్టినా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని థ్రెడ్ పెట్టేసాను చూడండి. థ్రెడ్ పెట్టి మనం ఫస్ట్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాం కదా! దాన్ని లోపలికి మర్చేసి మనం వేసిన కుట్టు పైన థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్ పైనుంచి ఈ పైపింగ్ క్లాత్ నీట్‌గా ఫోల్డింగ్ టైట్‌గా పట్టేసుకొని ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ విధంగా నీట్‌గా. చూసాం కదా! నేను వేసిన కుట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే ఆ థ్రెడ్‌కి పక్కలోనే పడిపోతుందనమాట. అలా పడడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందనమాట. పైపింగ్ నీట్‌గా రావట్లేదు, నాకు లూజ్‌గా వస్తుంది, పైపింగ్ కుదరట్లేదు అనేవాళ్ళు ప్రాక్టీస్ చేయండి. పైపింగ్ అనేది మన చేతిలోనే ఉంటుందనమాట. మనం ఎంత నీట్‌గా పట్టుకుంటే పైపింగ్ అనేది అంత నీట్‌గా వస్తుంది. మనం ఎంత గజిబిజిగా లూజ్‌గా పట్టేసుకుంటే అంత లూజ్‌గా వచ్చేస్తుందనమాట. పైపింగ్ వేసేదైతే ఎవరో వచ్చి నేర్పించేది కాదండి. ఎలా పట్టుకోవాలి, క్లాత్ ఎలా పెట్టాలనేది చూసారంటే ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. చూడండి ఇప్పుడు నేను థ్రెడ్ కింద పెట్టేసి కుట్టు వేసుకుంటూ వచ్చాను కదా! నాకు నెక్ దగ్గరకొచ్చేసరికి ఎక్కడికి అవసరమో అక్కడికి థ్రెడ్ కట్ చేసేసి నేను ఇటు పక్క కూడా ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసాను. దాని లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేస్తున్నాను. ఇక్కడ మీకు లోపల సైడ్ ఖర్చు ఎక్కడైనా కనిపించిందనుకోండి ఇలా తీసేయండి. ఖర్చు తీయకుండా స్టిచ్ అస్సలు వేయకండి. ఆ ఖర్చులు అంచులకున్న పోగులే సిల్వర్ పోగులు కుచ్చుకుంటాయన్నమాట. అవి కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది కుచ్చుకోకుండా ఉంటుంది. లోపల వైపు నుంచి మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ కంటే కూడా స్టిచ్చే నీట్‌గా ఉంటుంది. కాకపోతే ఆ స్టిచ్ గ్యాప్ అనేది స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతే ఉండాలన్నమాట. అప్పుడే నీట్‌గా అనిపిస్తుందన్నమాట. అంటే మనం పైపింగ్ థ్రెడ్ క్లాత్ అనేది ఒకటే లెవెల్‌లో తీసుకున్నప్పుడు ఆ స్టిచ్ అనేది నీట్‌గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి దారాలన్నీ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జెయింటింగ్ వేసేసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే తీసేసుకోవాలి. ఇక్కడ నాకు చంక దగ్గర చిన్న ముక్క పడుతుందండి. చాలామంది ఏం చేస్తారు ఈ చిన్న ముక్క కుట్లలోకి పోతుంది కదా అని వేయరనమాట. అలా కాదు వేయాల్సిందే. ఎందుకంటే మనకు సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్‌గా రావాలి అనుకుంటే ఏమైనా అతుకులు పడితే వేయాలన్నమాట. హ్యాండ్స్‌కైనా కానీ ఇలా
చంకల దగ్గర అయినా కూడా. చూడండి ఇప్పుడు నేను షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకున్నాను కుట్టు అనేది. అంటే లోతు పార్ట్ నా వైపు ఉందన్నమాట. మనం షోల్డర్ దగ్గర హ్యాండ్కి టక్స్ ఇస్తాం కదా, షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ వస్తున్నాను పాదం మందం ఖర్చుతో. ఒక సైడ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ వేస్తున్నాను. చూడండి సేమ్ ఖర్చు మెయింటైన్ చేయాలి. పాదం మందం ఖర్చు మీరు ఎంత అయితే ఖర్చు పట్టుకుంటారో అంత. నాకైతే 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఖర్చు వెళ్తుందండి. నాకు స్టిచ్చింగ్లో ఖర్చు అనేది ఎక్కువగా వెళ్తుంది. అందుకే నేను ఖర్చు అనేది చూసి పెడతానమాట. నేను పట్టేటంతా పెట్టుకుంటాను. మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంతే పెట్టి కట్ చేసుకోండి కుట్టేటప్పుడు. కట్ చేసేటప్పుడు చూడండి ఇప్పుడు నేను ఒక స్టిచ్ వేయగానే మిషన్ కింద నుంచి బ్లౌజ్ తీసేసి బ్యాక్ ఫ్రంట్ చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే చంక కింద ఏమైనా 1-2 గీతలు ఎక్కువ తక్కువలు ఉంటే ఈ చంక మళ్ళీ కుట్టు వేసేటప్పుడు ఈ చంక దగ్గర ఎటుపక్క ఎక్కువ క్లాత్ ఉందో అటుపక్క కొంచెం కుట్టు లోపలికి వేసేస్తే మనకు చంక కింద ప్లేస్ గుర్తు వస్తుంది. నడుము దగ్గర ఎగురు రాకుండా వస్తుందన్నమాట. ఇలా చేస్తే తప్పు కదా అనుకోవచ్చు చాలామంది. తప్పేమీ కాదండి. ఒక 1/2 ఇంచ్ వరకు హెచ్చు తగ్గులు వస్తూనే ఉంటాయి కటింగ్లో. అవి మనం సెట్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి ఇప్పుడు నేనైతే 2 కుట్లు వేసిన తర్వాత చివరన ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ చంక దగ్గర ఖర్చులు అనేది కింది వైపున కానీ పై వైపున కానీ పైకే ఉండాలన్నమాట. ఇంకా నీట్గా ఈ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసాను. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ వేసేసానండి. అది నేను వీడియో అయితే స్కిప్ చేశాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను చాలా బిజీగా ఉంటున్నానని చెప్పేసి. అందుకని ఇది కూడా నైట్ టైంలో షాప్ క్లోజ్ చేసే టైంలో తీసుకున్న వీడియో. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయింట్ వేసిన తర్వాత సైడ్ కుట్లు వేసేయడమే. లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే సైడ్ కుట్లు చూయిద్దాం మీకు అనుకుంటే కరెంటు పోయిందండి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికే టైం వచ్చేసి నైట్ 8 అవుతుంది. నిన్న రాత్రి ఇది మీకు ఈరోజు పెట్టాను కదా వీడియో. ఇంకా అందుకని చెప్పేసి ఒక సైడ్ కుట్లు వేసింది చూయించాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేస్తానన్నమాట నేను. ఏంటంటే నా బ్యాడ్ లక్ కరెంట్ పోయిందనమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసేసాను కదా. చూడండి ఇప్పుడైతే చివరన ఒక కుట్టు వేసేసిన తర్వాత నేను నడుము లూజ్ చెక్ చేస్తానన్నమాట. ఇలా అటు చివరన ఇటు చివరన హ్యాండ్స్ కుట్టు వేసిన తర్వాత ఒక కుట్టు లూజ్ కుట్టు వేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చెక్ చేసి నడుము దగ్గర ఎంత ఎక్స్ట్రాగా ఉంది, కుట్లలో ఎంత పట్టేసుకోవాలనేది చూసి వేసేస్తానమాట. అటుపక్క ఇటుపక్క చూడండి ఇలా చివరి కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసి నేను చెక్ చేసుకుంటాను అనమాట. సైజ్ బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకుంటాను. చూడండి ఇలా నడుము లూజ్ చెక్ చేసుకుంటే నాకు ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని 4 ఫోల్డింగ్స్ చేస్తానంటే నడుము దగ్గర కుట్టు వేయడానికి నాకు ఇటు నడుము దగ్గర ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ లోపలికి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇలా హ్యాండ్ తీసేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని చక్క దగ్గర హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేస్తాను అనమాట. అక్కడ నేను మా వాడితో మాట్లాడుతున్నాను అనమాట. బయట ఉన్న సామాన్ అంతా లోపల పెట్టేస్తున్నాడు. అక్కడ షాప్ క్లోజింగ్ టైం కదా. చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా టైట్ కుట్టు ఎక్కడికి ఉందనేది చూసి పెట్టేసుకొని చూడండి నడుము దగ్గర ఎంత 1 ఇంచ్ వేస్తే సరిపోతుంది. ఇందాక చెక్ చేసుకున్నాం కదా అలా. ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు ఇలా 3 కుట్లు అయితే వేసేస్తానండి. ఇదే విధంగా ఇంకొక పక్క వేస్తానన్నమాట. అంతేనండి. ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని బ్లౌజులు కుట్టానని చూయిద్దాం అనుకున్నాను. ఆ రోజు కుట్టినవన్నీ ఇంకా మొత్తం చూయిద్దాము మాట్లాడదాము కొంచెం చివర్లో అనుకునేసరికి నాకు కరెంటు పోయిందండి. ఇంకేం చేస్తాం వెయిట్ చేశాను ఒక 10 నిమిషాలు. అప్పటికే 8:30 కావస్తుందన్నమాట. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి చూడండి కరెంటు పోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.